బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానాలన్నింటికీ పోలింగ్ జరుగుతోంది. ఓటుకు వినియోగించుకునేందుకు ప్రజలు బార్లు తీరుతున్నారు. ఉదయం 9 గంటల వరకు 9.51% నమోదైంది. మొదటి 2 గంటల వరకు దాదాపు 10% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కు వాతావరణం కూడా సహకరిస్తోంది. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్లో 6.28% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో 17 లోక్సభ సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మొత్తం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు బార్లు తీరుతున్నారు. ఉదయం 9 గంటల వరకు 9.51% నమోదైంది. మొదటి 2 గంటల వరకు దాదాపు 10% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కు వాతావరణం కూడా సహకరిస్తోంది. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్లో 6.28% పోలింగ్ నమోదైంది. టోటల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు పోటెత్తుతూ ఉన్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. మరోవైపు ప్రముఖులు సైతం సామాన్య ప్రజల్లా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. ఇక టోటల్ ఎరా చెప్పడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఎలా ఉంది తెలంగాణ ఓటింగ్ పర్సంటేజ్ కానీ, అలాగే విశ్లేషకులు కానీ పరిశీలకులు కానీ ఏం చెప్తూ ఉన్నారు? పోలింగ్ మాత్రం నమోదైందని చెప్పుకోవచ్చు. అత్యధికంగా అంటే ఆదిలాబాద్ లో 13.22, భువనగిరి 10.54, చేవెళ్ళ 8.29. హైదరాబాద్ లో అంటే గతంతో అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఈసారి కూడా ఆ పోలింగ్ శాతం మాత్రం తక్కువ కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పరిధిలో మాత్రం 5.6 వరకు కూడా పోలింగ్ కూడా ఇప్పటివరకు నమోదైన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలింగ్ కు సంబంధించినంత వరకు మాత్రం మొదటి నుంచి కూడా హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ నమోదవుతుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు ఏదైతే భావించారో అదేవిధంగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఇప్పటికే తక్కువ కూడా నమోదవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే అంటే కొంతవరకు ఎండ తీవ్రత లేదు కాబట్టి, నిన్న వర్షాలు కురిశాయి కాబట్టి ఆ పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత మాత్రం ఓటర్లు కూడా ఆ పోలింగ్ బూతుల వద్ద బారులు తీరే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు కూడా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిన్నటి వరకు కురిసిన వర్షాలకు మాత్రం ఏదైతే ఈవెంట్లు తీసుకెళ్లే సమయంలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు కలిగినా కూడా ఇబ్బందులు అధిగమించి కూడా ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా కూడా ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించినట్లు మాత్రం ఏర్పాట్లు చేసి సజావుగా జరిగేందుకు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు కూడా పెంచుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ మాత్రం చురుకుగా కొనసాగుతుంది. దాంతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు మాత్రం ఓటర్లు మాత్రం కొన్ని చోట్ల బారులు తీరారు, ఇంకా కూడా బారులు తీరాల్సి ఉంది. సాయంత్రం వరకు మాత్రం ఎంత పోలింగ్ నమోదవుతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రైతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఈసారి కూడా అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ పరిధి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ పరిధి, అదేవిధంగా మల్కాజ్గిరిలో మాత్రం ఓటర్లు మాత్రం ఇప్పటివరకు ఆ పోలింగ్ బూత్లకు మాత్రం చేరుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆ పోలింగ్ బూత్లకు చేరుకుని ఎంతవరకు కూడా ఓటు హక్కు నమోదు చేసుకుంటారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటికైతే కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయించాయి.